ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును, అణచి కుదించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పాను. లూకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకు కావాల్సింది మనం పొందుకోవాలంటే, దేవుని దగ్గర నుంచి మనకు ధారాళంగా లభించాలంటే మనం ఏం చేయాలో యేసయ్య ఇక్కడ తెలియజేస్తున్నాడు. దానికోసం ఇతరులను అడగడమో ఇతరులను ఆశ్రయించడమో కాదు, కానీ ఇతరులకు ఇవ్వడమేనన్న మన విషయాన్ని మనం గమనించాలి. అలా ఇవ్వడం ద్వారా పుచ్చుకునే అర్హత మనకు కలుగుతుందని దేవుడు చూచి కొంతవరకైనా ఇతరులను మనకిచ్చేలా చేస్తాడు. ఇక్కడ యేసు ప్రభు కేవలం డబ్బు, ఇతర వస్తువుల గురించి మాత్రమే మాట్లాడడం లేదు, కానీ విశ్వాసులు తమ సమయాన్ని, శ్రమను, తమ సలహాలను ఇతరులకు ప్రేమపూర్వకమైన పరిచర్య ఇవ్వవచ్చు. వారు అలా చేస్తే ఏదో ఒక విధంగా వారికి సంపూర్ణమైన ప్రతిఫలం ఉంటుంది. తనకున్న దానిలో నుంచి ధారాళంగా ఇచ్చే విశ్వాస్కి ఇది ఒక గొప్ప వాగ్దానం. భక్తుడి విధంగా అంటున్నాడు, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చు. సనుగు కొనగయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వలను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాడిని ప్రేమించును, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయలుడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చాను, అతని నీతి నిరంతరము నిలుచునని వ్రాయబడి ఉంది. సహోదరి సహోదరులారా, దేవుడు దయగల వారి ఎడల దయ చూపించును, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా ఉండును, సద్భావం గల వారి ఎడల సద్భావం చూపును, మూర్ఖుల ఎడల వికటముగా నుండును. శ్రమపడు వారిని నీవు రక్షించదవు, గర్విష్ఠులను విరోధులను వారిని అణిచివేసేదవు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దౌష్ట్యమును విత్తువాడు కీడును కోయును, వాని క్రోధమును దండమును కాలిపోవును. దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికిచ్చును, అట్టివాడు దీవెననందును. ప్రియమైన సహోదరి సహోదరులారా, కనికరము చూపని వాడు కనికరం లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడును. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం కలదని చెప్పినట్లా ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతను రక్షింపగలదా? సహోదరునికైనను సహోదరికైనను దిగంబరులై ఆనాటికి భోజనం లేకయున్నప్పుడు మీలో ఎవడైనను శరీరము కావాల్సిన వాటిని ఇయ్యక సమాధానముగా వెల్లుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొంది ఉండుడని చెప్పినట్లా ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడునని నీవిచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రములు. తండ్రి, నీవు మాకు ఇచ్చిన ప్రకారము మేమును ధారాళముగా ఇచ్చేవారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నీ ప్రేమను క్రియల్లో చూపేవారముగా ఉండుటకు, నీ కనికరము గలవారమై ఉన్నట్టు మేమును కనికరము గలవారమై ఉండుటకు కృప చూపమని, నీ ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మా ప్రతి అవసరమును మీరే తీర్చమని ప్రభువైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.